రాజా వీళ్ళు ఎంత కొనుగొట్టారు తెలుసా? ఇది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నారు. మీ అన్ననేవాడు ఇక్కడ రాళ్లే మనం చక్కగా ఉండొచ్చు, చాలా బాగుంది అని కొనుక్కున్నారు. మీ అన్న ముఖ్యమంత్రి అవగానే వీళ్ళు ఎవరిని రానియకుండా అక్కడ బారికేడ్లు వేసేసి ఆయన ఒక్కడే వచ్చేవాడు. ఇప్పుడు హీరోలు నాగార్జున, చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళని కూడా ఇక్కడ నుంచి నడిపించాడు మీ అన్న. నడిపించాడు. చిరంజీవి గారు కూడా నడిచి ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇదిగో మీ అన్న ఇల్లు ఎవడైతే వచ్చి ఎందుకులే రాజా, గాంధీ జయంతి రోజు మంచి రోజు చూసుకుని వద్దు, మంచి రోజు చూసుకుని వద్దు. ఇవాళ మంచి రోజు కాదు చెప్పేది. అమావాస్య ముందు నువ్వు మీ అన్న ఇంట్లోకి ఎట్లా వెళ్తావు? ఇవాళ అమావాస్య, ఇవాళ అమావాస్య, ఇవాళ ఎట్లా వెళ్తావు నువ్వు మీ అన్న ఇంటికి? అమావాస్య రోజు ఇప్పుడు నీకు మీ అన్నకి చాలా డీలింగ్స్ ఉన్నాయా? వదిలే, దిగొద్దులే కిందకి. చెప్పేది నాకు మంచి రోజు వచ్చి మీ అన్నతో తమ్ముడు, అంతే కదా? అంతే అన్న. అన్ని బేరసారాలన్నీ ఎలక్షన్ ముందు ఉన్నాయి కదా. మీకు రావాల్సింది ఏంటి, షర్మిలక్కకి రావాల్సింది ఏంటని చాలా చేశారు. నీకు రాకపోయినా పర్వాలేదు కానీ షర్మిలక్క న్యాయం జరగాలంట. ఖచ్చితంగా జరగాల. సో ఇది ఈ రోడ్డుని నారా లోకేష్ గారు ప్రజలకి గిఫ్ట్ గా ఇచ్చినట్టు అనమాట. మీ అన్న బ్లాక్ చేసేస్తే, అది మీ అన్న బ్లాక్ చేసేస్తే నారా లోకేష్ గారు అవును చాలా చక్కగా చాలా చక్కగా ఎంత బాగున్నాయి. మరి మీ అన్నకి ఎందుకు చెప్పలేదు అప్పుడు? అసలు భ్రష్టు పట్టించాడు. అదేంటి కెమెరా ముందు అట్లా మాట్లాడతావు నువ్వు? నేను నిజాలు నెక్కర్చుగా మాట్లాడేవాడిని ఉండే ఎవడంటే పార్టీకి డ్యామేజ్ చేస్తున్నావు. అలా మాట్లాడితే ఎలా? మా వైసీపీ పార్టీలో నేనే నిజాలు నెక్కర్చుగా మాట్లాడేటువంటి వ్యక్తిని. అంతేనా? నీకు తెలిసది. చూడు రాజా, వీళ్ళు ఎంత కొనుగొట్టారు తెలుసా? ఇది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నారు. మీ అన్ననేవాడు ఇక్కడ రాళ్లే మనం చక్కగా ఉండొచ్చు, చాలా బాగుంది అని కొనుక్కున్నారు. మీ అన్న ముఖ్యమంత్రి అవగానే వీళ్ళు ఎవరిని రానియకుండా అక్కడ బారికేడ్లు వేసేసి ఆయన ఒక్కడే వచ్చేవాడు. ఇప్పుడు హీరోలు నాగార్జున, చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళని కూడా ఇక్కడ నుంచి నడిపించాడు మీ అన్న. నడిపించాడు. చిరంజీవి గారు కూడా నడిచి ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇదిగో మీ అన్న ఇల్లు ఎవడైతే వచ్చి ఎందుకులే రాజా, గాంధీ జయంతి రోజు మంచి రోజు చూసుకుని వద్దు, మంచి రోజు చూసుకుని వద్దు. ఇవాళ మంచి రోజు కాదు చెప్పేది. అమావాస్య ముందు నువ్వు మీ అన్న ఇంట్లోకి ఎట్లా వెళ్తావు? ఇవాళ అమావాస్య, ఇవాళ అమావాస్య, ఇవాళ ఎట్లా వెళ్తావు నువ్వు మీ అన్న ఇంటికి? అమావాస్య రోజు ఇప్పుడు నీకు మీ అన్నకి చాలా డీలింగ్స్ ఉన్నాయా? వదిలే, దిగొద్దులే కిందకి. చెప్పేది నాకు మంచి రోజు వచ్చి మీ అన్నతో తమ్ముడు, అంతే కదా? అంతే అన్న. అన్ని బేరసారాలన్నీ ఎలక్షన్ ముందు ఉన్నాయి కదా. మీకు రావాల్సింది ఏంటి, షర్మిలక్కకి రావాల్సింది ఏంటని షర్మిలక్కను చాలా చేశారు. నీకు రాకపోయినా పర్వాలేదు కానీ షర్మిలక్క న్యాయం జరగాలంట. ఖచ్చితంగా జరగాల. సో ఇది ఈ రోడ్డుని నారా లోకేష్ గారు ప్రజలకి గిఫ్ట్ గా ఇచ్చినట్టు అనమాట. మీ అన్న బ్లాక్ చేసేస్తే, అది మీ అన్న బ్లాక్ చేసేస్తే నారా లోకేష్ గారు అవును చాలా చక్కగా చాలా చక్కగా ఎంత బాగున్నాయి. మరి మీ అన్నకి ఎందుకు చెప్పలేదు అప్పుడు? అసలు భ్రష్టు పట్టించాడు. అదేంటి కెమెరా ముందు అట్లా మాట్లాడతావు నువ్వు? నేను నిజాలు నెక్కర్చుగా మాట్లాడేవాడిని ఉండే ఎవడంటే పార్టీకి డ్యామేజ్ చేస్తున్నావు. అలా మాట్లాడితే ఎలా? మా వైసీపీ పార్టీలో నేనే నిజాలు నెక్కర్చుగా మాట్లాడేటువంటి వ్యక్తిని. అంతేనా? నీకు తెలిసది.